కొరకు తదుపరి ఆరాధన జరిగించుకుంటారు. ఒక పగ నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తొట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తొట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. దేవుని నామమునికి మహిమ కలుగుగాక. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అలాగే ఆరాధన మరి రాదు కాబట్టి బాగుందని ఎవరైనా ఆనందించారు అదేంటి మీకు సమయం పరచడానికి సభ్యులు వాళ్ళు నడిపిస్తారు. ఆరాధన వెనకాల ప్రార్థన చేసుకొని సాక్షి చెప్పుకుని సాక్షాత్తో ప్రార్థన చేసుకుని అలాగే జాన్ బాబుకి సమయం పెట్టాలి. ఆ తర్వాత మళ్ళా పాట పాడుకొని ఆ వాక్యాన్ని కొనసాగించుకుంటారు. ఇవాళ పిచ్చంతా ఖాళీగా ఉంది. దేవుని నామానికి మనం కలిగినాక సంబంధించిన వారికి కూడా వదలబడుతున్నాను. ఇది ఆరాధన సంబంధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక దేవుని ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలని వాక్యం చదువుతుంది. అది దేవుని మాటగా మనం ఏకీవించి ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించడానికి ఇష్టపడదాం. స్తోత్రం. దేవుడు కూడా వచ్చాడు. ఈ యొక్క పాదాలకు వచ్చిన తండ్రి అది స్తుతి చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా అనేక సన్నిధికి వచ్చిన తండ్రి, అనేక సన్నిధికి వచ్చిన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తమకు పెట్టిన ఇబ్బందులు పెట్టి, ఇరుకులు పెట్టి, అనారోగ్యాన్ని పెట్టి, కలగబోతున్న విపత్తులు పెట్టి మనం మరణకరమైన దినాల్లో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం. ఎన్ని దృష్టిలో పెట్టుకుని దేవుని స్థితి చెల్లించడానికి, దేవుని ఆరాధన చేయడానికి, దేవుని సన్నిధికి ఏర్పడుతూ రావడానికి ప్రతి ఒక్కరు ఆశపడుతూ దేవుని స్థితిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా అనాలోచనగా ఉండకుండా ఈ యొక్క సన్నిధికి వచ్చాను తండ్రి, నీ ముందు నిలబడి ఉన్నాను. నీ చిత్తం నా పట్ల ఏమైనదో నీ కృప చూపించండి అయ్యా. తినురాలను ప్రభా నీ చరణి చూస్తున్నాను, ఈ యొక్క పాదాలకు వచ్చి ఉన్నాను తండ్రి అనేసి అడిగినప్పుడు నీకు నా అనారోగ్యం తొలగిపోతుంది. నీకున్నటువంటి ఇరుకు ఇబ్బందులు సమస్యలు తొలగిపోతాయి. నీ కుటుంబం బహుగా కట్టబడుతూ ఉంటుంది. నువ్వు ఇంటిలోకి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, ఇంటి బయటకు వచ్చినప్పుడు దీవింపబడతావు. నువ్వు ప్రతి స్థలంలోనూ నేను దీవింపబడతావు. ఎప్పుడైతే దేవుని మాట శ్రద్ధగా నువ్వు వింటే దేవుడు ఏమని చెప్తున్నాడు? దేవుని సన్నిధిలో నువ్వు నన్ను స్తుతించు, నన్ను ఆరాధించు, నన్ను మహిమపరచు, అందుకే నిన్ను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు చదివిస్తున్నాడు. నువ్వు దుఃఖంలో మూలమైన భోజనావసరం లేదు, కానీ దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి దేవుని స్తుతించడం ఆయనకి ఎంతో ఇష్టమైన బలి. రాజాని భవనములో చింతలు
స్తోత్రం మహాపరిశుద్ధుడు మహాగరుడ నీకే స్తోత్రములు ప్రభువా. తండ్రి శ్రాద్ధంలో ప్రభువా మేము మాతో కలిసి అందరం నీ సన్నిధానంలో కూడడం మాకు ఇచ్చిన నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. మేము ఈ క్షణాన్ని ఇలా ఉన్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే తండ్రి. నాయనా నువ్వు మా ఎడల చూపిస్తున్న తండ్రి నాయన నీ కృపణకి ఏమిచ్చి నీ రుణం తీర్చలేము తండ్రి. అయ్యా ఇదిగో పాటల ఆరాధన మా మధ్యలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీ దాసులు ప్రభువా నాయనా ఇదిగో తండ్రి నీ వాక్యములోకి వెళ్ళుచుండగా ప్రభువా బహుబలముగా వాడుకొని తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి వాటిని మాట్లాడమని అడుగుతున్నామయ్యా. ఎవరెవరు ఏ అవసరంతో వచ్చి ఉన్నారో ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోదండి. ఒట్టి గుడలుగా వచ్చిన మమ్మల్ని ప్రభువా నిండి గుడల వలె దీవించి ప్రభువా వినిన ప్రతి ఒక్కరి మాటని కూడా తండ్రి మా హృదయంలో భద్రపరచుకోవడానికి నీ కృపలు చూపించమని చిన్ని ప్రార్థన పాదాల చెంది చేర్చుకోమని యేసు పరిశుద్ధంగా అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అలాగే తగిన పాట ప్రత్యేక పాట పాడుతున్నారు. ఆరాధన నడిపించిన సత్యం బాబుని బట్టి ప్రార్థన నడిపించిన మన వీరకుమార్ గారిని పెట్టి ఏకీరించిన ఈ అంశాలను పెట్టి దేవుని నామములకే మహిమ కలుగును. ప్రాముఖ్యమైన సమయంలో వచ్చేనాము. సాక్ష్యాలు చెప్పగలిగిన వాళ్ళు సాక్ష్యాలు చెప్పండి. సాక్ష్యాలు చెప్పాక ఒక అనంతరాన్ని ఒకరు ప్రార్థన చేసుకొని మన పాట పాడుకొని మన జాన్సన్ గారి సమయం బాబు సమయం ఇద్దాలి. కాబట్టి చెప్పగలిగే వారు సాక్ష్యాలు కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా ఈ సాక్ష్యాలు చెప్పండి. సాక్ష్యమైన జరిగిన సంగతులు స్వామి యేసుకి మహిమకరంగా ఉన్నట్టుగా వెళ్తే రేపు వెళ్దాం హాస్పిటల్కి అనే ఉద్దేశంతో ఉన్నాను. కానీ నా శరీరం అయితే నాకు సహకరించట్లేదండి. అయినప్పటికీ లేచి బయటకు వచ్చాను. మరి ఎంత ట్రై చేసిన నా కాళ్ళు నాకు సహకరించలేకపోయినప్పటికీ మళ్ళీ వెళ్ళి పడుకున్నానండి. ఇంకా మా మామగారు చూసి హాస్పిటల్కి వెళ్ళిపోదాం చేసి వెంటనే తీసుకెళ్ళడం జరిగిందండి. మరి విజయవాడ ఆ రోజు ఆదివారం ఆయన మరి చూడలేని కారణంతో మరి వేరే దగ్గర చూపించుకోవడం జరిగింది. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు ఏం తగ్గకపోయేసరికి మరలా సోమవారం తీసుకెళ్ళిపోయారండి విజయవాడ దగ్గరికి. మరి టైఫాయిడ్ అనేసి అన్నారు. వెంటనే కోర్స్ ఇచ్చారు. మంచిగా మందులు వెంటనే బాటిల్ కట్టిస్తారండి. అప్పటి వరకు కూడా నా శరీరం నాకు సహకరించలేకపోయింది. చాలా ఏడ్చుకున్నాను దేవుడి దగ్గర. తండ్రి నాకు బలము కావాలి, విశ్రాంతి అని కూడా విడిచిపెట్టేశాను. తండ్రి నన్ను క్షమించండి. మరలా వారానికి నేను సన్నిధిలో నన్ను సాక్షిగా నిలబెట్టుకోమని ఆ రాత్రి ప్రార్థించానండి. అయితే అమ్మగారు బైబిల్ తీసుకొచ్చారు. బైబిల్ అయితే ఆ రోజు రాత్రి చదవలేకపోయాను. కానీ తెల్లవారుజాము
ఆమేన్. దేవుని నామమునికి మహిమ కలుగును. అందుకనే దేవుడికి ఒక పేరు ఉంది, మేలు చేసే దేవుడు, ఉపకారం చేసే దేవుడు. అందుకని అన్ని విషయంలో ఎక్కడ ఏది జరగాలన్నది దేవుని ప్రేమను బట్టి మంచిగా జరిగించి కాకుండా దేవుడికి ఆ కుటుంబం ద్వారా పరిచయం అందించిన దాన్ని బట్టి దేవుని నామమునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ముందుగా దేవుని నామములో ఉన్నానండి. సమీక్ష పాస్టర్ గారికి, పాస్టర్ గారికి ఉన్నారు, జాన్ అన్నయ్య గారికి కూడా వచ్చి మీ అందరికీ కూడా నా ముందుపరి ఉన్నానండి. మరి సాక్ష్యముగా 2 years కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ దేవుడు అని ఇక్కడ నిలబెట్టాడు. ఎగ్జామ్స్ చాలా బాగా రాశాను. మీరందరూ నా పట్ల చేసిన ప్రార్థన వల్ల నెక్స్ట్ మంత్ రిజల్ట్ వస్తుందండి. దానికోసం కూడా మీరందరూ నా పట్ల ప్రేయర్ చేయండి. అలాగే మా సిస్టర్కి ఈ మంత్ 24 నుంచి 24 నుంచి ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్, తను కూడా తన స్టడీస్ కోసం కూడా మీరందరూ ప్రేయర్ చేయండి. మా బానుపిరికి ఇచ్చిన కుమార్తె చారు మీ అందరికీ తెలిసిన విషయమే. తనకి హెల్త్ కొంచెం బాగాలేదు. తన కోసం కూడా మీరు అందరూ ప్రేయర్ చేయండి. నాకు ఇచ్చిన అమ్మమ్మలు, తాతయ్యలు, కుటుంబం పట్ల మీరందరూ కూడా ప్రార్థించండి. మీరందరూ కూడా నా పట్ల, నా స్టడీస్ కోసం, నా సహోదరు స్టడీస్ కోసం, నా కుటుంబం పట్ల మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని చిన్న దేవుడి నుంచి ఆశీర్వదించుకున్నాను. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు సాక్షి చెప్పగలుగుతారా? ఒకరు ప్రార్థన చేస్తారు. ఎవరు చేస్తారు ప్రార్థన? ప్రార్థన అలా వచ్చి ఎవరు చేస్తారు? రెండు సాక్ష్యాలు పావన తల్లి బలహీనతలో దేవుని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామముకి వందనాలు. మీకు మధ్య ఎన్నికల సంఘము మరొకసారి మీకు బాగా చెప్పుకొచ్చున్నాను. అయ్యా, మీరు ప్రభా కోరుడిక సాక్ష్యం మా దగ్గర నుంచి ప్రభా మీరు ఆశపడేది. అయ్యా, మీరు మా దగ్గర నుంచి ప్రభా నేను ఇక ఆశించేది ఒక సాక్ష్యం ప్రభా. నేను అటు సాక్ష్యంలో ప్రభావ మీరు చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా నేను చెప్పినట్టు ఇక సాక్ష్యంలో పడి మీకు ప్రార్థన చేయించున్నాను. అయ్యా, గతించిన దినాల్లో నేను ఇక బలహీనంగా ప్రభా నన్ను కుమార్తె ప్రభా నేను మీకు వందనాలు. మీ యొక్క వాక్యము ద్వారా అయినా మీ యొక్క మాటల ద్వారా నైనా మీకు ఇస్తున్న ప్రభావ మీ యొక్క గాయపు నష్టంతో ప్రభావం తాకిన విధానంగా మీకు వందనాలు. ఆ యొక్క శక్తిని బట్టి, ఆ యొక్క బలమును బట్టి ప్రభావం మీ యొక్క సన్నిధిలో నైనా సాక్ష్యం చెప్పిన ప్రభావం నీకు పెట్టుబడి ప్రార్థన చేయించున్నాను. ఇక్కడ పడుకుంటే కార్యక్రమ శక్తిని బలము దయచేయండి. వారు వేసుకున్న ప్రతి టాబ్లెట్స్ను, ప్రతి ఇంజక్షన్, ప్రతి సిరప్ల ప్రభావం మీకు శరీరంలో వచ్చిన రక్తంలో మార్చి పోషించి నేను మీకు స్తోత్రం పడుకుంటే కార్యక్రమ శక్తిని బలము దయచేయబడుతున్నా. వారికి ఇచ్చిన కుటుంబానికి పట్ల ప్రార్థన చేయించున్నాను. ఆ యొక్క కుటుంబంలో ప్రభావం చిన్న మీరు దీవించండి. వారికి పట్ల ప్రభావం ఇచ్చిన ప్రభావ యొక్క ప్రేమకాయ మీకే వందనాలు. ఇంకా ప్రభావం ప్రేమించిన కృపణ దయచేయబడుతున్నాను. మీకు సహాయం దయచేయండి. అదే ప్రభావితం నేను మీకు స్తోత్రం ప్రభావం ప్రార్థన చేయించున్నాను. అయినా మీకే ప్రభావం గతించిన దినాల్లో ఆయన ఎగ్జామ్స్లో ప్రభావం ఆయన మీకే వందనాలు. అయ్యా, కృప చూపించిన దానికి మీకే వందనాలు. మంచి ఆరోగ్యం శక్తిని బాగుంచి ప్రభావికి ఎగ్జామ్స్ రాయడానికి ప్రభావం కావలసిన శక్తిని జ్ఞానం ఇచ్చిన దానికి మీకే వందనాలు. ఆయన రిజల్ట్స్ ప్రభావం ఆయన మీకే వందనాలు. అయ్యా, మంచి ప్రభావ రిజల్ట్స్ వరకు దయచేయడం అడుగుతున్నాం. వారు ఊహించిన దానికంటే ప్రభావం ఆయన మీకే వంద మంచి ఆయన బహుమానం ప్రభావానికి దయచేయడం అడుగుతున్నాం. అయ్యా, నిజమే ప్రభావం నీకు సంవత్సరం అంతా చదివితే ప్రభావిక చదివితే ఆయన రాష్ట్రానికి ఎగ్జామ్స్లో ప్రభావ విజయం దయచేయడం అడుగుతున్నాం. వారికి ఇచ్చిన ప్రభావిక సహోదరి పట్ల ప్రార్థన చేయొచ్చు. వారికి ఎగ్జామ్స్ రాయించుగా మీకు కృప దయచేయండి. ఇంకా మా యొక్క సంఘంలో చాలా మంది పిల్లలు ఎగ్జామ్స్ రాయించున్నారు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినారు. ప్రతి ఒక్కరికి జ్ఞానం, సుబుద్ధి, దేవుడి వరకు దయచేయండి. ఆరోగ్యము శక్తిని పట్ల వారికి అనుగ్రహించుకుంటున్నాం. వారు రాయించిన ప్రతి ఎగ్జామ్స్ లో ప్రభావం అయ్యా మంచి రిజల్ట్స్ మంచి మార్క్స్ ప్రభావానికి అనుగ్రహించుకుంటున్నాం. మీకు సహాయం దయచేయండి. ప్రభావిక భావన ప్రభావానికి ఇచ్చిన కుమార్ పట్ల ప్రార్థన చేయించున్నాం. ఆయన కుమార్తె పట్ల ఆరోగ్యము శక్తిని పట్ల దయచేయండి. ఆయన గాయపడిన ప్రభావిక పట్ల ప్రార్థన చేయించున్నాం.
మీ గాయపు హస్తంతో తాకమని కూర్చున్నాను. మీకు వాయిద్యాలను సలిచినట్టుగానైనా మీకు వందనాలు అయా. గాయపరచువాను నేనే, గాయము కట్టువాను నేనే, మీకు వాయిద్యాలను సలిచిన దేవా మీకే వందనాలు. అటు గాయము ప్రభా కట్టుమని కూర్చున్నాయా మీకే వందనాలు. ఇంకా ప్రభావైనా మీకు ఇష్టమైన అనేక మంది మా యొక్క జీవితంలో మీరు చేసిన ఉపకారం బట్టి మేమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఇందులో ప్రభావ జరిగే కార్యక్రమంలో మీరు జయప్రదము జరిగించమని స్థితిస్తున్నాము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. అలాగనే ఒకరు పాట పాడడానికి సిద్ధపడండి. బాగుంటుంది పనులు చిన్నది నాకు ఎప్పుడు రాము. ఇద్దరు చూపినా
నాకు బట్టి అలాగనే ఆరోగ్యం బట్టి ఏకీరించిన మీ అందరం బట్టి ప్రత్యేక సంపన్న జలపాటు విద్యోత్సవాల గురించి నేర్చుకున్నాం. విద్యప్పుడు పొందాలంటే మోషే చేతులు తన కర్ర చేతిలో పట్టుకుని చేతులు తగ్గించినట్లుగా ఆహారంలో ఊరు వారి ఎరువులు వారి బుద్ధాల కిందకు వచ్చి ఆ చెయ్యి కింద చెచ్చలేకుండా రాయి మీద కూర్చోబెట్టి అయింది. బుద్ధాల కిందకు వచ్చి పైకి చేసి వచ్చినప్పుడు వారికి విజయము అనుగ్రహించినట్టుగా దేవుని లేఖలకు తెలియపడుతుంది. అదే కాదండి, ఆ రోజే కాదండి, ఈ రోజున కూడా సేవకునికి సహకరించి సుయోగించే వారు ఎవరైతే ఉన్నారో సంఘంలో జయప్రదమైన కార్యాలు జరిగించడానికి సేవకుడిని గరుడుగా వాడబడడానికి కారణం దేవుని కృప ఉండాలి. సంఘ సహోదరులు వారి కూడే ఆత్మకు కూడా సహకారాలు కలిగి ఉండాలని అందుకని అబ్దుల్లా పుస్తకాన్ని వాళ్ళిద్దరినే ముందు పెట్టి వాడేం చేశారంటే వాళ్ళు అందించారు. పూజ ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, వారి పేరు వారికి వందనములు చెప్పండి అని పౌరుగా చెప్తున్నాడు. ఇలాగా ఆనాటి నుంచి ఈనాటి వరకు సంఘం పరిసరలో ఆనాడు పరిసరలో మోసాకి ఆహారాలు పూలు వాళ్ళు సహకరిస్తే ఈనాడు పరిసరలో కూడా అనేకులు ఉన్నారు, పరిసరలో సహకరిస్తున్నారు. కాబట్టి ఈ ఘనమైన పరిసరలు ముందుకి కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం జరుగుతున్న కార్యక్రమాలు, జరుగుతున్న కార్యక్రమాలు, అలాగనే ఈస్టర్ కార్యక్రమాలు, అలాగనే క్రిస్మస్ కార్యక్రమాలు, నూతన సంవత్సర కార్యక్రమాలు, అలాగనే గృహ కూడికల కార్యక్రమాలు, అలాగనే కృతజ్ఞత కూడిక కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు జరిగించడానికి దాని వెనకాల సేవకుడు వెనకాల బలమైన సంఘములు ఉన్నాయి. కానీ సంపట్టుకొని చేయబడుతుంది. అందుకని ఆ విద్యోత్సవాలు ఒక్కొక్కసారి విజయం పొందలేకపోవడం కారణం ఎక్కడో లోపం జరుగుతుంది. అప్పుడు విజయం పొందలేకపోయాం. అందుకనే మోసే చేతులు ఇచ్చినప్పుడు చేతులు వచ్చినప్పుడు కిందకి దింపారు. చేతులు కింద చెప్పినప్పుడు అమాలేకులు విజయం పొందారు, ఇశ్రాయేలు అపజయం పొందారు. అది తెలుసున్న ఆహారంలో ఊరేం చేశారంటే ఆయన రాయి మీద కూర్చోబెట్టి ఎక్కైన శిఖరం, ఆ శిఖరం తీసుకెళ్ళి దాని మీద కూర్చోబెట్టి వారు భుజాలకు వచ్చినప్పుడు విజయం సాధించారు. అందులో ఎవరు వారి గొప్పతనమా, మోసే గారి గొప్పతనమా, లేక ఆహారం గొప్పతనమా, లేక ఊరియాది గొప్పతనమా అనేసి ఆ గొప్పతనాల గురించి మనం ప్రజెంటేషన్ ఏమవసరం లేదు, వాళ్ళకు మార్పు మీరు ఏమవసరం లేదు. కానీ అందరూ కలిసి పనిచేసినప్పుడే అక్కడ విజయమును వారు పొందారు. కలిసి పని చేయకపోతే విజయం పొందలేదు, అపజయం పొందుతామని భావించాలి. అలాగే జరుగుతున్న సంఘాల్లో దేవుడు ఈ రోజున కూడా గొప్ప విజయం అనుభవిస్తున్నాడు. అటు రీతిగా మనముళ్ళు సంఘములో ఇక్కడ కూడా అలాంటి విజయము దేవుడు మనకి అనుగ్రహించను కాక. చదవబడిన వాక్యము ఆ యొక్క నిర్గమకాండంలో 3వ అధ్యాయములో ఇక్కడ ఒక పర్వతం ఉంటుంది. అమ్మా బాబు జాగ్రత్త చేస్తాడు, దాన్ని తెలిసినది. అక్కడ ఒక పర్వతం ఉంది. ఆ పర్వతపు పేరు దేవుని ఆ ఓలోబని తెలియపరుస్తుంది. ఆ ఓలోబు అనగా ఏంటి, ఆ ఓలోబు పర్వతంలో ఉండే శ్రేష్టమైన లక్షణాలు ఏంటి, ఆ ఓలోబని పేరు ఎందుకు వచ్చింది, ఈ విషయాల వరకు క్లుప్త సమయంలో కొన్ని విషయాలు జాన్బాబు మాట్లాడాక కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్న ప్రభు మనము మాయపరుచుకున్నారు. దైవ జనాత్మ దేవుని మందిరములకు మనం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుని మనము ఎన్నదము గాక. అదే చాలా విషయాలు మనకు తెలుసును. ఎన్ని తెలిసినా మనకు తెలియని
ఏదో విషయం ఉంది. ఆ విషయం కొరికే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ లేఖనములు చదివించి మనకి వివరించడానికి ఆయన సిద్ధపడుతున్నాడంటే తెలియని విషయాలు ఏమేమి ఉన్నాయి ఆ విషయాలు కూడా మనం జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము నేర్చుకుంటాము కాక మాట్లాడిన చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా నిలబడి ఉండమని మన వంతు జరిగించేది చెప్పండి. దేవుని నామములకి మాయమా కలుగును కాక. హల్లెలూయా. గాడ్ నిలబడుతుంది కాక. దేవుని నామానికి సర్వకృష్ణ దేవజనానికి గారికి కుడి వచ్చిన ఇద్దరికి నాయకుడు ఎదురుగా ఉన్నాను. ఈ యొక్క సమయంలో ఫేస్బుక్లో అదేవిధంగా యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రియమైన దేవుని యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని బయటకు వెళ్తాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇక మధ్య ఎన్నికల సమయంలో ఒకసారి మీకు బాగా చెప్పుకొచ్చున్నాను. ఆ యొక్క నిమిషంలో ప్రభావ వాక్యాలకి అంశంగా నాతో మాట్లాడి నాకు మాకు కావాల్సిన ఆత్మిక ఆహారం కూర్చున్నాను. ఇక మాటల ప్రభావం యొక్క దేవుడు పనిపరిచేయబడుతున్నాను. అన్ని విషయంలో మీరు మాకు ఎంత ప్రభావం చేయించుకోమని నాకు వినేస్తున్నాము కూర్చున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు చదివించబడిన ఇక వాక్యాల గురించి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పర్వతం ఉంది. ఆ యొక్క పర్వతం దగ్గర ఒక పొద ఉంది. ఆ యొక్క పొద ఏం చేస్తుందంట? మొదటి నుంచి మంటలు వస్తున్నాయంటే కానీ ఆ యొక్క పొదను కారణం లేదు. ఆ యొక్క పొద నుండి మంట వస్తుంది కానీ ఇక పొద ఏమవలేదంట, కాల్చబడడం లేదు. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ నిర్మకాండము 3వ అధ్యాయము 2వ వచనం ధ్యానించారు. ఈ వచనం మనం ధ్యానం చేయించుండగా ఇక్కడ తండ్రి యొక్క దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీ పితరులైన దేవుడును అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడును అని చెప్పి ఆ యొక్క పొద నడుమ నుండి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. నిజంగా మోషేతో తన యొక్క తల్లి అయినటువంటి అబ్రాము, ఏకేబోలు వారు పెంచే సమయంలో తన యొక్క తల్లి పాలిస్తూ వీరి యొక్క వంశము కొరకు బోధించేటప్పుడు తన యొక్క తల్లి చెప్తూ ఉండేదంట, అయ్యా మన యొక్క వంశం అంతా, మన యొక్క ప్రజలు బంధకంలో ఉన్నారు, బందీలుగా ఉన్నారు, వారిని విడిపించాలి. మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు. ఆ యొక్క దేవుడు ఎప్పుడైనా నీకు ఒకవేళ దర్శనం ఇస్తే, నీతో మాట్లాడితే, ఆ యొక్క దేవుని యొక్క పేరు ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఆ దేవుణ్ణి మనం నమస్కరించాలి, ఆ దేవుణ్ణి మనము అడిగిన ఈవును ఆ దేవుడు మాత్రమే ఇవ్వగలడు చెప్పి ఇక అమ్రాను, ఏకేబోలు వారిద్దరూ మోషేనికి పెంచే క్రమంలో ఆమె దేవుని పరిచయం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం 2వ అధ్యాయంలో. నిజమే,
ఇక్కడ వీరు దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా మీరు ఎవరు అన్నప్పుడు నేను నీ దేవుడైన యెహోవాను అంటున్నాడు. నీకు పితరులకి దేవుడు నేనే అన్నప్పుడు, ఆహా నా యొక్క చిన్న ప్రాయంలో నాకు తల్లిదండ్రులు చెప్పారు కదా, ఇది నేను చూడకుండా చూపించినట్టు ముఖమును గొడ్డతో కప్పుకున్నాడంట. ఆ యొక్క పొద దేనికి సాదృశ్యమైంది, ఆ యొక్క మంట దేనికి సాదృశ్యమైందని చెప్పి మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క పొద దేవుని యొక్క మందిరానికి సాదృశ్యమైంది, ఆ యొక్క మంట దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యమైంది. ఆ యొక్క వాక్యం మనను కాలుస్తుందంట. నిజమే, ఇక మట్టి నుంచి ఇక బంగారం ఆ యొక్క ముఖం తీసినప్పుడు ఆ యొక్క మన యొక్క మట్టిని తీసి దాన్ని ఏం చేస్తారంట, కాలుస్తారంట. ఆ యొక్క కొలుమిలో పెట్టి కాల్చినప్పుడు దాన్ని ఒక రూపంలోనికి తీసుకుని వచ్చిన తర్వాత అది మనకు ఎలా కాపాడుతుంది, సుందరముగా కాపాడుతుంది. నిజమే, అది ఏ వస్తువు అయినా సరే, ఆ యొక్క ఇనుమే కావచ్చు, ఆ యొక్క బంగారమే కావచ్చు, అది కాల్చి దాన్ని సరి చేసినప్పుడు అది ఎలా కాపాడుతుంది, మనకి నీట్గా అందంగా కనిపిస్తూ ఉంటారు. ప్రియ దేవుడి సంగమా, మనము చేసినటువంటి అపరోధోషములను బట్టి మనం ఎక్కడ సరి చేసుకోవాలంటే, మనం ఎవరు సరి చేస్తారంటే దేవుని యొక్క మంత్రంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు సరి చేయబడుతుంది. అందుని బట్టి మనం దేవుని యొక్క మంత్రాన్ని విడిచిపెట్టకుండా దేవుని యొక్క మంత్రంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. నిజమే, ఇక ఆ యొక్క మోషే అంటున్నాడు కదా, ఇక మనము నిర్మాకాండము 17వ అధ్యాయము ఆ యొక్క 11వ వచనం మనం చూసినట్లయితే, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు చాలండి. మోషే తన యొక్క చెయ్యి పైకెత్తినప్పుడు ఎవరు గెలుస్తున్నారంట, ఇశ్రాయేలు గెలుస్తున్నారు. మోషే తన యొక్క రెండు చేతులు కిందకి దింపినప్పుడు అమాలేకులు గెలుస్తున్నారంట. నిజమే, మనము మన యొక్క మందిరంలో, దేవుని యొక్క మందిరంలో మన యొక్క చెయ్య ఏ విధంగా ఉండాలంట, పైగా ఉండాలంట. అంటే పైకెత్తి మనము దేవుని అడిగేవారుగా ఉండాలి. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. 56వ కీర్తన 9వ వచనం. నేను మొర్రపెట్టిన దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ఇక భక్తుడు అంటున్నాడు, నిజమే, నేను మొర్రపెట్టిన దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు. నిజం, మన యొక్క శత్రువులు, నిజం మనము భక్తులు సర్వేశ్వరుడిగా మనం చూసినట్లయితే వారి గుణండిక అపాయ దినములను బట్టి, వారి గుణండిక అనారోగ్య దినములను బట్టి, వారి గుణండిక స్థితిగతులను బట్టి, వారు చేసినట్టు ప్రార్థనలో వారు చేసినప్పుడు, వారు దేవునికి మొరపెట్టినప్పుడు వారికి శత్రువులు ఏం చేస్తున్నారంట, వెనక్కి తిరిగి కూర్చున్నారంట. మనము మొరపెట్టినప్పుడు మరి శత్రువులు వెనక్కి తిరిగిపోతున్నారా, లేదా మన శత్రువుల చేతిలో మనం పడిపోతున్నామా? నిజమే, ఇక భక్తుడు అంటున్నాడు కదా, నేను మొరపెట్టిన దినమున నా శత్రువులు వెనక్కి తిరిగి పోదురు, దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను అంటున్నాడు. దేవుడు ఎవరి పక్షంలో ఉన్నారంట, మన పక్షంలో ఉన్నాడైనా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క పక్షము నుండి దేవుడు, వారి పక్షమును యుద్ధంలో చేసినట్టు దేవుడు ఇక కడవరి దినంలో మన పక్షంలో కూడా ఉందని చెప్పి ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆయనకి వాగ్దానమును చూస్తే మనకి రోజుకు ఒక వాగ్దానమును ఆయన అప్పగిస్తూ ఉన్నాడు. అన్ని వాగ్దానాలు అంటే ప్రతిరోజు తనకి వాగ్దానం చేత మనం బలపరుస్తున్నాడు. ప్రతి దినము ఆయనకు వాగ్దానం చేత మనం తృప్తిపరుస్తూ ఉన్నాడు. నిజమే, ఇక దినాన్ని మనం చూసినట్లయితే ఇక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమనంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడంట. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుక మనకు విజయము కలుగుతుంది. ఆయన మనకు తోడుగా ఉన్నట్లయితే కనుక మనకి శత్రువులు వెనక్కి తిరిగి పోతారని చెప్పి దేవునికి వాగ్దానం సెలవుస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే లోక సువార్త 18వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే
లూకాసు వార్త వారి విసువక ఉమ్. నిత్యము ప్రార్థన చేయుచుండమన్నట్టు ఆ. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఉమ్. దేవునికి భయపడకయు, ఉమ్. మనుషులు లక్ష్య పెట్టకయుండు. ఉమ్. ఒక న్యాయాధిపతి ఉమ్. ఒక పట్టణంలో ఉండెను. ఉమ్. ఆ పట్టణంలో ఉమ్. ఒక విధవరాలును ఉండెను. ఉమ్. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి ఉమ్. నా ప్రతివాదికి నాకును ఉమ్. న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చెను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయెను. ఉమ్. తరువాత అతడు ఉమ్. నేను దేవునికి భయపడకయు, ఉమ్. మనుషులు లక్ష్య పెట్టకయు ఉండినను. ఉమ్. ఈ విధవరాలు నన్ను సందర్శించమదనంట. ఉమ్. ఆమె మాటి మాటికి వచ్చి ఉమ్. గోజాడుకుంటున్నట్లు ఉమ్. ఆమెకు న్యాయం తీర్చునని ఉమ్. తనలో తాను అనుకొనెను. ఉమ్. మరియు ఉమ్. ప్రభు ఎట్లనెను, ఉమ్. అన్యాయస్తుడైన ఉమ్. ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఉమ్. దేవుడు తాను ఏర్పరచుకొనిన ఉమ్. వారి దేవారాత్రులు తను గూర్చి ఉమ్. మొరపెట్టుకొనుచుండగా ఉమ్. వారికి న్యాయం తీర్చడా ఆ. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. సారీ, దేవుడు మనకు న్యాయం తీర్చేవాడిగా ఉన్నాడు. నిజమే, యదోరా నుండి స్త్రీ వారి నుండి ఇబ్బందులను బట్టి వారి దగ్గర నుండి అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు న్యాయము తీర్చినటువంటి సమయంలో వారు అంటున్నారు కదా, నీ దేవుడని యెహోవాకు నువ్వు మొరపెట్టు, ఆయన మొర ఆలకించి న్యాయం తీరుస్తాడని చెప్పి వారు బలపరుస్తున్నారు. నిజమే, మనకుండే ఇబ్బందులను బట్టి లేదా మనకుండే అనారోగ్యములను బట్టి మనము న్యాయము ఎక్కడ తీరుతుంది, మనకు న్యాయము చేసేవారు లేదా మనకుండే సమస్యను బట్టి చెప్తున్నాం అనుకోవచ్చు. ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మన పక్షంలో న్యాయం తీర్చడానికి సిద్ధపడుతున్నాడు. నిజమే, అమాలేకులకి ఇశ్రాయేలు ప్రజలకి మధ్య ఉన్నటువంటి వివాదాలను మనం చూస్తూ ఉన్నాం గతించినటువంటి దినాల నుంచి. నిజమే, అమాలేకులు నిజమే ఇశ్రాయేలు ప్రజలకి చేస్తున్నటువంటి అన్యాయము దేవుడు చూసి దేవునికి కూడా ఓపిక సహించలేక ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు కదా, అమాలేకుల యొక్క పదము వారి పేరునే కావచ్చు, వారి గుడికి యావదాసునే కావచ్చు, పురుషులనే కావచ్చు, స్త్రీలనే కావచ్చు, వారికి పిల్లలనే కావచ్చు, ఆఖరికి చంటి పిల్లలతో సహితము భూమి మీద లేకుండా చేయండి అంటున్నాడు. ఎందుకంటే బలహీనంగా ఉన్నటువంటి సమయంలో, వారి తినడానికి ఆహారం లేనండి సమయంలో వారు అప్పుడప్పుడే వారి ప్రయాణిస్తూ అప్పుడప్పుడే వారి వ్యవసాయంలో చేయడం ప్రారంభించి వారి పంట కోసే సమయంలో వారి నోటి దగ్గరది కూడా అమాలేకులు ఏం చేశారంట, బొత్తిగా తుడుచుకుని పోయారంటే వారికి మిడతల దండు వలె వచ్చి వారికి ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఉన్నటువంటి యావదాస్తిని వారు తోలుకుని పోయినట్లుగా వారు చేసినటువంటి వ్యవసాయం మొత్తం వృద్ధిగా నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే దేవుని సంగమా, మనకు నుండి ఇబ్బందులను బట్టి సాతానుడు చేసినటువంటి కుయుక్తులను బట్టి మనం విసుగక దేవుని మందిరంలో మనం ప్రార్థించినట్లయితే, మనం విరిగి నలిగిన హృదయంతో దేవుని ప్రార్థించినట్లయితే మన యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు అంటే మనం ఇశ్రాయేలు ప్రజలు నా మాట వినలేకపోయారు, అయ్యో నా మాట వినని యెడల వారికి ఎంత మేలు అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంట, దేవుడు వారి పక్షం నుండి అనేక నుండి మేలు చేస్తూ వారి పక్షాన్ని యుద్ధము చేస్తూ వారికి అనుదినము జయమిస్తూనే ఉన్న సమయంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంట, దేవుని మీద తిరుగుబాటు చేసినట్లుగా, వారి నాయకుడి మీద తిరుగుబాటు చేసినట్లుగా చూస్తూ ఉన్నా. నిజమే, 80వ కీర్తనలో అంటున్నాడు కదా, అయ్యో ఇశ్రాయేలు నా మాట ఎన్ని యెడల వారికి ఎంత మేలు. ప్రియ దేవుని సంగమా, మనము దేవుని మాటను ఆలకించి నిజమే మండే పొదలో దేవుని స్వరం ఆలకించినప్పుడు మోషే ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. మోషేతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడంటే మండే పొద దగ్గరికి ఆయన వచ్చినప్పుడు మోషే పాదం కంటే చెప్పులను విడిచిపెట్టి లోపలికి రా, ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములోనికి పాదములకు నుండి చెప్పులను విడిచిపెట్టి నీవు లోపల పొదలోనికి రా అంటున్నాడు. నిజమే ప్రీతి దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు ఆలోచనలతో కాకుండా లేదా మనకు నుండి అనేక నుండి ఆలోచనలతో రాకుండా మనం దేవునికి మందిరంలోకి ఏం చేయాలంట, మనస్ఫూర్తిగా దేవునికి మందిరంలోకి వచ్చి
అనేక ఎటువంటి ఆలోచన లేకుండా దేవునితో కొద్ది క్షణము లేదా కొద్ది నిమిషాలు దేవునితో మాట్లాడడానికి ఒక సమయాన్ని మనం కేటాయించి ఆ యొక్క సమయంలో మనం దేవునితో మాట్లాడినట్లయితే కనుక మనము దేవునికి ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థనకి దేవుని మనం అడిగే ప్రతి ఒక్క ప్రార్థనలో అడిగే ప్రతి ఈవుకు ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. నిజప్రీతి దేవుని సంఘం యొక్క మోషే యొక్క 2 చేతులు పైకి ఎత్తినప్పుడు విజయం ఇచ్చినట్లుగా ఇక గడవర దినంలో దేవుని యొక్క మందిరంలోనికి మనం వచ్చి దేవుని యొక్క మందిరంలో మనం అడిగిన ప్రతి ఈవును ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఎప్పుడు అంటే వాక్యానికి మనం లోబడినట్లయితే, వాక్యానికి మనం ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, దేవుని యొక్క నామమునకు మనం ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, దేవుని యందు దేవుని యొక్క వాక్యమందు మనం విశ్వాసము కలిగి ఉన్నట్లయితే కనుక ఆయన మన యొక్క మొర్రకు ఆయన ఏం చేయడానికి సిద్ధమున్నాడంట? జవాబు ఇవ్వడానికి సిద్ధపడుచున్నాడు. నిజమే, నీ విసుగక నీవు ప్రార్థించు అంటున్నాడు. నిజమే, ఇక మోషేను మనం చూసినట్లయితే ఆయన యొక్క 2 చేతులు పైకి ఎత్తినప్పుడు కొద్ది గంటలు లేదా కొద్ది క్షణాలు కొద్దిసేపు చేతుల పైకి ఎత్తినప్పుడు నిజమే మన యొక్క ఉన్న బలహీనతను బట్టి వారికి ఉన్న ఇక చేయి లాగడం బట్టి వారి 2 చేతులు కిందకి దించినప్పుడు నిజమే ఇక అమాలేకులు గెలుస్తూ ఉండేవారంట. మరలా ఆయన 2 చేతులు పైకి ఎత్తినప్పుడు మరలా ఆ యొక్క ఇజ్రాయేలు గెలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మనము కూడా దేవుని మందిరంలో ప్రార్థించే సమయంలో కొద్ది దినాలు ఆ యొక్క జవాబును మనం పొందుకోలేని పరిస్థితుల్లో లేదా కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, లేదా కొన్ని దినాలు పట్టచ్చు, లేదా కొన్ని క్షణాలు పట్టచ్చు. ఇక మనం అడిగిన ఈవెను మనకు పొందుకోలేని సమయంలో మనం ఏం చేస్తామంట? విసుక్కుంటామంట. అయ్యో, ఇన్ని సంవత్సరాలు బట్టి దేవునిక మందిరంలోకి వస్తూ ఉన్నా, లేదా ఇన్ని దినాలు బట్టి మనం ప్రార్థన చేస్తున్నా, దేవుడు ఎందుకనో నా యొక్క మొర్ర ఆలకించడం లేదు, ఎందుకనో దేవుడు నా యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు అనుకోవచ్చు. ప్రియ దేవుని సంగమా, నిజమే ఆయన యొక్క వాక్యాన్ని సెలవుస్తుంది కదా, ఇదిగో ఈ దేశము నీవు స్వాధీనపరచుకో, నీవు భయపడకు, అధైర్యపడకు అని చెప్పి ఇక ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో 21వ వచనంలో సెలవుస్తున్నాడు. ఇదిగో నీ పితరులకి ఇచ్చినకి ఇక దేశం నువ్వు స్వాధీనపరచుకో అంటున్నాడు. నిజమే, మనం భయపడకుండా, అధైర్యపడకుండా, నిజమే మనం వెనకాడకుండా, నిజమే మనం విసుకక దేవునికి సన్నిధిలో ప్రార్థించినట్లయితే మనకి ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదును అంటున్నాడు. ఎటువంటి ఆశీర్వాదాలంటే, ఎటువంటి దీవెనలు అంటే మనకి శత్రువులను అనగత్రొక్కుతానంటున్నాడు, మనకి విరోధులను కొడతానంటున్నాడు. 3వది మనం చూసినట్లయితే అతి శ్రేష్టమైన గోధుమలతో మిమ్మల్ని నేను తృప్తిపరిచేదును అంటున్నాడు. 4వది మనం చూసినట్లయితే కొండ తేనెలతో మిమ్మల్ని నేను తృప్తిపరిచేదును అంటున్నాడు. ఎప్పుడు అంటే మనం దేవుని యొక్క మాటను ఆలకించినప్పుడు, మనం విశ్వక దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఈ ఆశీర్వాదాలు పొందుతా. ఏ ఆశీర్వాదాలంట? మనకి విరోధులను కొడతాడంట, మనకి శత్రువులను అనగత్రొక్కుతాడంట, అతి శ్రేష్టమైన గోధుమలతో మనల్ని పోషిస్తాడంట. 4వది కొండ తేనెలతో మిమ్మల్ని తృప్తిపరిచేదును అంటున్నాడు. ఇక ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవుని యొక్క మందిరంలోనికి, ఆ యొక్క మందిరము ఇక ఏ విధంగా అంటే మండే యొక్క పొదవలే ఉండాలంట. ఆ యొక్క మండే యొక్క పొదలోనికి మనం వచ్చినట్లయితే ఆ యొక్క పొద మధ్యలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, ఇక దినాన్ని అయా విశ్వాసంతో మనం వచ్చాము కనుక ఆయన మనతో మాట్లాడులాగున, అయ్యా మీరు నాతో మాట్లాడండి, అయ్యా మీరు నాతో మాట్లాడండి, అయ్యా నీకు మాట ద్వారా నేను ఆశీర్వాదం పొందుతాను, నీకు మాట ద్వారా నా యొక్క ఆత్మిక జీవితాన్ని సరి చేసుకుంటాను, నీవు మాట్లాడితే నేను బ్రతికి ఉంటానయ్యా, నీవు మాట్లాడితే నేను జీవిస్తానయ్యా, మీరు నాతో మాట్లాడని చెప్పి మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపడుచున్నాడు. ఇక చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. మహిమ కలుగునుగాక. సకల విషయాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనకు నేర్పించిన పరిశుద్ధాత్మ దేవునికి మహిళ భౌతిక భావం ఒకరు పాట ఎవరు పడతారు? ఎవరైనా లేక ఆడుతున్న ఎవరైనా పడతారా? రావాలి, దగ్గర రావాలి. సమయం అన్నప్పటికీ స్పీడ్గా రావడం జరిగింది. ఎలా పడడం ఎందుకంటే మనకి లైవ్ వెళ్తుంది, అది 2 రకాలుగా వెళ్తుందని జాతర చెప్పారు కదండి. ఆ 2 రకాల ప్రజలు కూడా ఆడుకుంటున్నారు. ఎక్కడెక్కడున్నా ఈ నెంబర్ నొప్పులో పట్టి ఒక 5 వాళ్ళు చూస్తున్నారు.
కాబట్టి మీరు అందరూ కనపడతారు, మన పౌరులు కనపడుతున్నారు, మన సైన్స్ ఆలోచించారు. అలాగే ఫలానా వాడు ప్రత్యేక పాట పాడారు, సుమారి బాగుంటుంది అని వాటి గురించి ఆలోచిస్తుంటారు. అక్కడ నుండి దైవ జ్ఞానంగా ఇక్కడ మనతోనే కాదండి, మాటలు చాలా దూరం వెళ్తున్నాయి. అందుకే శ్రద్ధగా మీకు తలాంతులు బట్టి వాడబడండి. అనేటువంటి వాక్యం ద్వారా ఎక్కడెక్కడ ఉన్న వారికి తృప్తిపరచడానికి, బలపరచడం వరకే కార్యక్రమం తప్ప అది ఏదో గొప్ప వస్తుందని ఆ ఉద్దేశంతో కాదు. Bluetooth mode. Yo,
కలుగును కాక. చక్కని పాటలు పాడి ప్రభుత్వ మైలు పట్ల బాబు పౌరులు పెట్టి ఈ స్థలంలో పెరుగుతున్న మీ అందరికీ కూడా ప్రభు గారట మా యొక్క హృదయపూర్వక వందనాలు. చాలా భారంగా ఉండి పైకి ఎత్తడం కూడా ఎత్తుపడలేదు. అయినా సాహసించి కొన్ని విషయాలు చెప్పడానికి సిద్ధపడుతున్నాను. దైవ జనాలమ్మ బైబిల్లో విషయాలు తేటతెల్లంగా పరిశుద్ధులైన దేవుని సేవకులు అనేక రీతిలుగా వర్ణించిన సేవకులు పుస్తకాలు కొంటూ అవి ధ్యానం చేస్తూ దాంతోపాటు వారికి ఇచ్చిన దర్శనాలు పెట్టి వాడు రాస్తే నాకు ఇచ్చిన దర్శనాన్ని పెట్టి దానిని అలవర్చుకుంటూ కొన్ని విషయాలు మీకు తెలియపరిచినప్పుడు అనేక స్థలాలకి ఈ వర్తమానం ఎదుగుతుంది. శ్రద్ధగా వినండి. ఈ రోజులు కూడా ఇక్కడ పూర్వపు అది తెలియపరుస్తుంది. పూర్వపు అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? దేవుని పర్వతము, దేవుని సన్నిధి అని కనపడుతుంది. పూర్వపు అక్కడ నిజమేంటి? ఆ పూర్వపు దేవునికి మనుషునికి ప్రత్యక్షమైపోయే దేవుడు ప్రత్యక్షమైపోయే స్థలము పూర్వపు. అందుకనే మనము పూర్వపు అనుభవంలోకి మనము ఎదగదము. ఎంతవరకు ఎదుగుతున్నారు? నాకు ఎదగడం లేదు, అది మీ చేతిలో ఉంది, మీ చేతికి వచ్చిన అంతకంటే ఎక్కువగా మీ మీద వచ్చిన తీసుకొచ్చి చెప్పే అధికారం హక్కులు నాకు ఉండవు. చెప్పడమే చెప్పరమ్మన్నాడు నాతోని, చెప్పబోతున్నాను మీతో. దైవ జనాంగమ అలాంటి దేవునితో సహవాసం చేసిన ఆయన అవ్వ ఆదాము ఉన్నారు. అవ్వ ఆదాము ఒక మాట చెప్తాడు. ఆదాము అని ఒక పిలిచామంటే మన మధ్యలో పెడితే నేను ఎవరినో తెలిసిన, నేను ఆదాము. ఆదామని మీకు తెలిసిన మొట్టమొదటి నన్ను తన అరచేత మీద సిక్కుకున్న మొట్టమొదటి మనిషి నేనే. నేను దేవుడు ఎలా ఉండేవాడు తెలిసిన? దేవుడి మీద నా కుడాసం వేస్తే దేవుడు తన ఎడవస్తు నా మీద వేస్తే ఇద్దరు కలిసి నడుచుకునేవాడము, ఇద్దరు కలిసి మాట్లాడుకునేవాడము, ఇద్దరు కలిసి అనేక విషయాలు చెప్తూ ఉంటే నేను ఆలోచించేవాడిని. అది ఆదాము అంటే అది నిజమవుతుందా? ఆదాముని పిలిచి, బాబు ఆదాము గారు ఒకసారి మన సంఘాన్ని బలపరచడం వరకు పూర్వపు పర్వతం గురించి అని కొన్ని వాక్యాలు మేము తెలుసుకుందామనుకుని, అంతకంటే మీకు అనుభవం ఉంది కదా దేవుడు లేకపోతే కొన్ని వందల సంవత్సరాలు కలిసి ఉన్నాను నేను దేవునితో. మరి ఏం చేసేవారు అయ్యా? ఏం చేసేవాడు ఏంటి? ఆయన భుజం మీద నా చేయితే, నా భుజం మీద ఆయన చేయితే ఒకరికొకరు అక్కడ చూసుకుంటూ నవ్వుకుంటూ ఏ విషయాలు చెప్పుకుంటూ సావాసం కలిగి నేను జీవించేవాడయ్యా అని మన ఏమి పనులు సంఘంతో ఆయన చెప్తారు. ఆయన చెప్పింది కరెక్టా కరెక్ట్ కాదా చెప్పండి? మీ నోటి మాట వస్తలేదు. అబద్ధం అంటారా? అది అబద్ధం ఎలాగవుతుందండి? దేవుడే ఆదాము నువ్వెక్కడున్నావు అని అడిగాడు. అంటే ఆదాముకి దేవునికి సావాసం లేదా? ఏదో మనలో కలిసి లేదా? కలిసి నడవలేదా? కలిసి మాట్లాడుకోలేదా? అయితే దేవుడు చెయ్యే ఆదాము మీద వేసాడు, ఆదాము చెయ్యే దేవుడి మీద వేసాడు. ఆ విషయం మనకు తెలియదు. కానీ ఇద్దరు కలిసి ఉన్నారని, ఇద్దరు కలిసి ఏదో వనంలో కలిసి జీవించారని బైబిల్ తేటతెల్లంగా చెప్తుంది. బైబిల్ మాట్లాడుతున్న నమ్మలు నమ్మద్దా? మీరు మాట్లాడుతున్నది మీరు ఒక ఆదాము వచ్చి దేవుడి మీద కృషి చేశారు, ఆయన ఎడమ చేశాడు,
ఇద్దరు కలిసి నడుచుకుని ఉన్నావు అన్న మాట నువ్వు ఇష్టమైతే నమ్మించకపోతే కాకపోతే నాకు మానే, కానీ కలిసి ఉన్నారని బైబిల్ చెప్తున్న మాట నమ్మాలి నమ్మద్దా? నమ్మాలి. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. చెప్పండి, నమ్మాలి నమ్మకూడదా? నమ్మాలి. అయితే దేవునితో సావాసము కలిగి అది 100 సంవత్సరాలు కావచ్చు, లేక 500 సంవత్సరాలు కావచ్చు, 1000 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే 1 సంవత్సరమే కావచ్చు. అది ఎవరైనా ఏ రీతిగా అర్థం చేసుకుని తెలుసుకోండి. మనకి ఇన్ని సంవత్సరాలని బైబిల్ పండితులు దాన్ని రుజువు మనకి ఎవరేది కాబట్టి మనం చెప్పలేము. కానీ ఇన్నాళ్ళ స్నేహంగా ఉండి ఒకరి ముందు చేతి నడిపించుకుని నడిచిన వాడు ఆదాము దేవుని గురించి ఏం చేశాడు? అది నాకు కావాలి. ఆదాము కాబట్టి దేవునితో కలిసి కొన్ని 100 సంవత్సరాలండి, 1000 సంవత్సరాలండి, 10 సంవత్సరాలండి కలిసి ఉన్నాడా లేదా? మనకి ఈ రోజున దేవుని సేవకుల వరకు బోధించాడు కదా, అలా బోధలు మరి ఆయన ఏం బోధించాడో నాకు తెలియదు, ఎలా బోధించాడో నాకు తెలియదు, కానీ ఏదో బోధ అనేది బోధించడం జరిగింది. భుజాల మీద వేసుకుని కలిసి నడవడం జరిగింది. ఆ ఒకరికొకరు చూసుకుంటూ మాట్లాడుకోవడం జరిగింది. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు ఎవరు ఉన్నారంటే అది ఆదామే. అందరూ సావాసం ఉండి దేవుని కొరకు ఆదాము ఏమైనా చేసేడా? మాట్లాడేదా? పద్యాలకే కొట్టినట్టు నాకంటే నా ముక్కు ఇబ్బంది పెడుతుంది, తల ఇబ్బంది పెడుతుంది, జ్వరం పని ఉంది, ఇలా ఇబ్బంది పడుతున్నాను. నా అమ్మ కాదు శ్రద్ధగా లేదు. దేవుని కొరకు ఏమైనా చేశాడా? ఆయన అనుకుంటే ఏరియాతో దేవుడు మాట్లాడాడు. ఇదిగో ఈ ఆహారము తిని 40 దినాలు నీకు ప్రయాణమవి ముందు వేలు అన్నాడు. ఏరియాతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడా లేడా? ఒక మేఘము సాటు నుండి ఆయన మాట్లాడాడు. ఒక చూపించుకుంటా స్వరం ఏమన్నా లేదా? ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు? ఈ ఆహారములు తిని శక్తికి మించిన ప్రయాణం అంటే 40 దినాలు ప్రయాణం ఉందయ్యా. మీరు ఇప్పుడు దాకా తిన్నది ఏంటి? ఆహాము ఇంటిలో వచ్చి ఆ మాంసము రొట్టె మొక్కలు ఈ కేరుతు మాదిరి తెచ్చినప్పుడు నువ్వు మాంసం తిన్నావే, రొట్టె మొక్క తిన్నావే, ఆ కేరుతు వాటిలో నీళ్లు తాగావు. నీ ఆకలి తీరిందా? మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తెచ్చి పెడుతున్నాయి. అది పెట్టినా చేయి తింటావు, మళ్ళీ ఆకలి అంటున్నావు. అలా కాదయ్యా, నేను ఇచ్చే ఆహారం ఉందే, ఇది తిని నీ శక్తికి మించిన ప్రయాణం నీవు ముందుకు చేయమని చెప్పాడు. ఎవరితోని? ఏరియా ఆకించాడా? మాట్లాడినాడా? మరి ప్రయాణం చేసాడా? ఆహారం తిన్నాడు కదా, గడగడ 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 ఉరికిపోతున్నాడు. దేవుని స్వరం విన్నాక బయటకు వచ్చింది ఏరియా గారికి. ఇదే మీరు మాట్లాడినది. రేపు ఈ సమయం కల్లా ఆ 450 మంది ప్రవక్తలు చంపించారే, అందులో ఈ ఒక్కడము అన్నది. అదే భయం, ప్రాణ భయం. ఇప్పుడు దేవుడు స్వరమైనా దేవుడి మీద ఎంత నమ్మకం ఉందంటారు? ఎంత నమ్మకం ఉందంటారు? ఎంత విశ్వాసం ఉంచాడంటారు? దేవుడు అన్నాడు కదా, ఏరియాలు భయపడగా నీకు నేను తోడుగా ఉన్నాను, నేను ఇచ్చే ఆహారం తినో, ఇది తిన్నాక శక్తికి మించిన 40 దినాలు ప్రయాణం చెయ్యన్నాడు. ఏమిటి? దేవుడు శివుడిగా మాట్లాడినప్పుడు
స్వరమైనప్పుడు ధైర్యంగా ఉండాలా? ఉన్నాడా? ఉండలేదు. ఉన్నాడా? దైవ జనాంగమ సంగమ జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఈ మాటలు అంటే పూర్వము అనగా దేవుని నివాస స్థలము. అయితే ఆనాడు ఎక్కువ దినాలు ఆదాముతోనే కలిసి ఉన్నాడు దేవుడు. ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే అన్నాడు సావాసం కలిగిన ఆదాము, అన్నాడు ఒకరి భుజం మీద ఒకరి చేతులు చేసి నడిచిన ఆదాము, అన్ని సంవత్సరాలు ఒకరి ముఖం ఎక్కడ చూసుకొని నడిచిన ఆదాము అంటాడు. ఎంత దిగజారిపోయిన మాటలు చూడండి. ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే నీ స్వరం వినప్పుడు నేను దిగంబరునై అంటే నిజంగా దేవుని మాటలు ఎంత ఎలాగే ఉన్నాడంటారండి. నా ప్రియమైన సంగమా, ఎంటలారా దేవుని వాక్యం. ఏదో తీర్థాల్లో వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నప్పుడు ఇది చూసినట్టు అది చూసినట్టు అది చూసినట్టు ఇది చూసినట్టు అవన్నీ విన్నామంటారు. ఏది తింటారు? ఏది తింటున్నారు మీరు? చాలా ఉంటాయి, అన్నీగా తినడం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆగామన్ని సంవత్సరాలు విన్నాడు. ఏ విన్నాడు? దైవ జనాంగమా, మనం కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. సంఘములో ప్రాముఖ్యమైన వారమైనా, సంఘములో ఆడుతేరు వారమైనా, సంఘములో విద్యావేత్తలమైనా, సంఘములో ఏదేదో హోదాలు కలిగిన వారమైనా దేవుని దర్శనము పూర్వములో మోషేకు కలిగినట్టుగా అలాగనే ఏలియాకి కూడా ఒక దర్శనము కనపడింది. అక్కడ ఉరుములు మెరుపులు మెరిసే సరళటి స్వరం వినబడుతుంది. ఏరియా నీ శక్తికి మించిన ప్రయాణము చేయి, నిత్య ఆహారం తిను. ఇది తిన్నప్పుడు నువ్వు బలమైన కార్యం చేస్తారంటే తినేసాడు. తినేసి ఏం చేస్తాడండి? ఎంతమంది తిన్న ఆహారం తిన్నట్టు ఒరిగినట్టే ఈ ఆహారానికి కూడా ఒరుగుతున్నాడు. దైవ జనాంగమా, ఇంటికాడ 3 పూటలు తింటాం, మళ్ళీ ఆకలి అంటుంది. ఈ ఆహారము అలాంటి ఆహారము కాదు, ఇది జీవ ఆహారము. సపడ పెట్టి తింటాను. శారీరకమైన ఆహారం, శారీరకమైన ఆహారం తింటాం, అరిగిపోతుంది, మళ్ళీ ఆకలి ఎత్తుంటుంది. ఆత్మీయ ఆహారం అంటే ఇది తినిన వాడు ఎన్నటికీ ఆకలి కొనడు. ఇక ఆకలి ఎత్తుందంటే ఏది కారణం? వాక్యుడు శ్రద్ధగా లేదు. ఆదాముకి స్నేహితుడిగా ఉన్నావా నువ్వు? ఒకసారి ఆలోచించండి. ఆదాము అంటాడు, భూదాల మీద చేతి నడిచాను, గొప్ప మనుషులు ఎన్నిసార్లు చెప్పుకున్నా అలా చూసుకున్నా ఉన్నాను అనేసి ప్రగల్భాలు పలవచ్చు. ఇప్పుడు అప్పుడు ఆదాము గారిని అంటే అడగండి అన్నాను, నాయన దేవుని గురించి ఎంత స్నేహితులు ఉన్నావు కదా, దేవుని గురించి నువ్వేం చేసావంటే